హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సోషల్ మీడియా బాధితుల్లో ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. షర్మిల మీద సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, ఆవిడ మీద అసత్య ప్రచారాలు, ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఇవన్నీ కూడా చాలా జరిగాయి. ఆవిడ ఆ బాధ తట్టుకోలేక కంప్లైంట్లు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గతంలో చూసాం. వైఎస్ షర్మిలకి అదేవిధంగా హీరో ప్రభాస్ మధ్య ఏదో సంబంధం ఉంది అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఆవిడనైతే తీవ్రంగా కలిచివేశాయి. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అప్పుడు హైదరాబాద్లో ఆవిడ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం అప్పుడు అవన్నీ కూడా తెలుసు. అయితే ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో మరొకసారి వైఎస్ షర్మిల ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ప్రస్తావనలు వచ్చాయి. షర్మిల మరొకసారి ఆ పాత విషయాలన్నీ కూడా తన మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, అసత్యమైన ప్రచారాలు ఇవన్నిటి విషయాలు ప్రస్తావన చేశారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ప్రభాస్ని ఎప్పుడు చూసి ఉండలేదు. ప్రభాస్ ఎవరో కూడా నాకు తెలియదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రభాస్తో నాకు ఏ విధమైన సంబంధం లేదు అని మరొక్కసారి గతంలో కూడా ఆవిడ ఈ విధమైనటువంటి ఓట్లు వేసినటువంటి ఇప్పుడు కూడా అదే చెప్పారు. మరి ఈ విషయం అసలు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో షర్మిల గతంలో ఈ విధమైనటువంటి ప్రభాస్తో సంబంధం ఉంది అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యం అవన్నీ వీడియోలు ఏదో వేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు బాలకృష్ణ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్తో ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో ఈ అక్రమంగా పోస్టులు ఇవన్నీ పెట్టారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే తెలుగుదేశం వాళ్ళు దురుద్దేశపూర్వకంగా ఈ విధంగా వేధింపులు గురి చేశారు. ఐటీడీపీ కానీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాగా అసత్యమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారు, మరి వాళ్ళని అరెస్ట్ చేయరా అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అయితే షర్మిల లేవనెత్తినటువంటి పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఒకవేళ బాలకృష్ణ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్తో నా మీద అలాంటి అసత్యమైనటువంటి ప్రచారం జరిగితే అప్పుడు అధికారంలో ఉందెవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. నేను ఆయన జగన్మోహన్ రెడ్డి చెల్లెలనే కదా. మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? లేదు. అంటే ఇప్పుడు తనకి ప్రచారం కోసం తన వీడియోలను వాడుకుంటున్నాడు. రాజకీయంగా రాజకీయంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకున్నాడు. తన తండ్రి పేరును ఉపయోగించుకున్నాడు. తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు యూజువల్గా చేశారు ఆవిడ. అయితే ఆవిడ మీడియాను ఉద్దేశించి కూడా ఈరోజు నా ఒక అంశాన్ని చెప్పారు. నేను మీడియాలో చాలా విషయాలు ప్రజల తరఫున ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాను. అవేమీ మీడియాలో అంత ప్రాధాన్యత రావట్లేదు. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించగానే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలను హైలైట్ చేస్తున్నారు. అందుకని ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో ఆ ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి విషయాలను కూడా కొన్ని ఖచ్చితంగా చూపించండి. నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిట్టాలని ఉండదు. ఆయన తిట్టొద్దు, తిట్టకుండా ఉంటే నీ ఆస్తి పంచుతానని అంటున్నాడు. ఆయన తిట్టకుండా ఉంటే నాకే లాభం వాస్తవంగా. కానీ ఆయన తప్పులు చేశాడు. ఇప్పుడు ఆదాని విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. ఆదాని దగ్గర లంచం తీసుకొని 1750 కోట్లు, అది ఏకంగా అమెరికాలో ఉన్న కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన దగ్గర లంచం తీసుకొని ఇక్కడ అత్యధిక ధరకి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలకు నష్టం కదా. మరి కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆదాని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి కూటమి అక్కడ బీజేపీకి దత్తపుత్రుడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి, మరి అసలు ఆయన మీద చర్యలు ఉంటాయా ఉండవా అని ఆదాని మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. లేదంటే అమెరికా కన్నా అప్పు చెప్పాలి అతన్ని. జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకున్నటువంటి దమ్ము ధైర్యం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అనేటువంటి విధంగా ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి షర్మిలానే నేరుగా స్వయంగా తన నోటితో ప్రభాస్కు సంబంధించినటువంటి ఏ విధమైన సంబంధం తనతో లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావన చేయడంతో ఇప్పుడు మీడియాలో అదే అంశము హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎవరైనా సరే మహిళలకు సంబంధించి
మహిళల గౌరవాన్ని తగ్గించేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా, ఈ విధంగా అక్రమ సంబంధాలని అంటగడుతూ మాట్లాడేటువంటి మాటలు అది ఎవరి మీదైనా సరే. ఇప్పుడు గతంలో భువనేశ్వరి మీద అసెంబ్లీలో మాట్లాడినా అది తప్పే కదా. మొన్న నారా లోకేష్ ఎంత ఆవేదన వ్యక్తం చేశాడు మండలిలో, బొత్స సత్యనారాయణ వాళ్ళందరూ ఉన్నారు నేపథ్యంలో మండలిలో. తన తండ్రి ఆవేదనకు గురయ్యాడు, తన తల్లిని అనేకం అనరాని మాటలు అన్నారు. అసలు ఎలా వదిలిపెట్టాలి వీళ్ళని అనేటువంటి విధంగా, అసలు ఎవరి మహిళల గురించి అయినా సరే మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభాస్కు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరో తెలుగుదేశం వాళ్ళు చేశారు, పోస్ట్ చేశారని అంటున్నారు. ఆ విషయాన్ని కూడా చెప్పారు షర్మిల. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాతాను గుంపు కూడా ఈ విధంగా నా మీద అదే అంశాన్ని సోషల్ మీడియాలో అసత్యమైన ప్రచారాలు చేసింది. మీరు చేయలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు అన్ననే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. షర్మిల మీద అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. ఆవిడ ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.